ఓవైపు హామీల అమలు, మరోవైపు అభివృద్ధి ఎజెండాగా జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 14 అంశాలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని మాస్టర్ ప్లాన్, అవసరమైన మార్పుల కోసం అర్బన్ చట్టాన్ని సవరించేందుకు కేబినెట్ ఆమోదించింది. సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయించిన 2723 కోట్ల విలువ చేసే 2 పనులకు ఆమోదం లభించింది. అలాగే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి 18 పోస్టులు మంజూరు చేసింది ప్రభుత్వం. ప్రపంచ స్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి. ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి మరి దాంట్లో భాగంగా 2723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ 2016కి సవరణలు చేయడానికి రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టడానికి ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ని దాదాపు 500 యూనిట్లు మన రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియటానికి సంతోషిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఇక టీసీఎస్కు విశాఖ మిలీనియం టవర్స్లో 2.08 లక్షల చదరపడుగుల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. కాకినాడలో ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతో పాటు 592 ఎకరాల్లో 12,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. 119 మెగావాట్ల విండ్ పవర్, 130 మెగావాట్ల సోలార్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 65,000 కోట్లతో రిలయన్స్కు చెందిన 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సూపర్ 6లో ప్రామిస్ చేశామో అవి కూడా ఇవ్వటం జరిగింది. అన్నా క్యాంటీన్ని దాదాపు కొన్ని లక్షల మందికి లక్షల మంది పేదవాళ్ళకి రోజు కడుపు నింపే 3 పూట్ల కడుపు నింపే కార్యక్రమాన్ని మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా చేస్తా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని సూపర్ 6లో పథకాలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా దీని మీద చర్చించింది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన అనేక బకాయిల్ని ఈ ప్రభుత్వం తీర్చినా కూడా సూపర్ 6లో పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి పడకలను 100కు పెంచాలని నిర్ణయించింది. కర్నూలు జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు, కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్కు ఓకే చెప్పారు. గతంలో ఆగిపోయిన పనులను పునరుద్ధరించాలని నిర్ణయించారు. సూపర్ 6 పైన కేబినెట్లో చర్చించారు. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.